హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడి గత రాత్రంతయు చక్కటి విశ్రాంతిని కలగజేశారు. ఉదయాన్నే క్షేమంగా లేవదీసిన ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెందునుగాక. ఆయన ఎప్పుడు పూజెప్పదగిన వాడు, ఆయన ఎప్పుడు పూజార్హుడు, నిత్య స్తోత్రార్హుడు, నా తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఉదయకాలమే ప్రభుని స్తుతించారు నమ్ముచున్నాను. ఉదయకాలమే దేవుని సందులో ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా అని ఎదురు చూస్తున్నారేమో అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన భాగం 121వ అధ్యాయము 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఎవరి సహాయం వైపు కాకుండా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలని మరొక్కసారి పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. ఆనాడు యాత్ర కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను కొండల తట్టు కన్నులెత్తుతున్నా, నాకు సహాయము కొండల తట్టు నుంచి రాదు, దేవుని వల్లనే నాకు సహాయము కలుగుతూ ఉంది. ఉదయకాలం ఏ విషయమై నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఏ సమస్య విషయమై నలిగిపోతున్నావో, ఏ బలహీనత విషయమై ప్రభు పాదాల యొద్ద బ్రతిమలాడుతున్నావో, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా వలన మాత్రమే మనకు సహాయం. ఎందుకంటే ఆయన ఈ భూమి ఆకాశము కలగజేసిన దేవుడు. ఆయన సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎదుట సహాయము కొరకు చేతులు చాచిన ప్రతి వారికి ఆయన సహాయము చేసే దేవుడు. ఆయన వైపు చేతులు చాపి బ్రతిమలాడుతున్న ప్రతి వారి పక్షంగా అద్భుతం చేసే దేవుడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు వారు ఇటలీ అనే ప్రాంతానికి ప్రయాణమై ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఉన్న కొంతమంది మనుషులందరూ కూడా ప్రభు అంటే తెలియని మనుషులు. పౌలు గారు ఒక్కరే దేవుని పని నిమిత్తమై కట్టబడి కొట్టబడి ఖైదీగా బంధించబడి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులందరూ పౌలు గారు ప్రయాణం చేస్తున్న ఆ ఓడ మీద, అనగా వారు ప్రయాణం చేస్తున్న సముద్ర మార్గంలో భయంకరమైన తుఫాను వల్ల వారు ప్రయాణం చేస్తున్న ఓడ ఎటువైపు వెళ్ళిపోతుందో గమ్యం ఎరుగని భయంకరమైన పరిస్థితి. ఇంచుమించు 14 దినములు వారు ఓడ సముద్రంలో ఇటు అటు కొట్టులాడుకుపోతున్నప్పుడు అందరూ భయభ్రీతులు చెందారు. అందరూ ఆహారం తినడం మానేశారు. అందరూ వారికి నచ్చిన రీతిలో వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయినా పౌలు గారు మాత్రం విశ్వాసముతో, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు మా యొక్క ఓడని గమ్యానికి చేరుస్తాడని విశ్వాసముతో అందరి హృదయాలను బలపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న మనుషులు 14 దినం నుంచి ఆహారం తినకపోతే ఆ ముందు రోజు రాత్రి పౌలు గారి దగ్గరికి దేవుని దూత వచ్చి, ఇదిగో నేను మీకు సహాయం చేస్తున్నాను, భయపడవద్దు, నీ వలన వీరందరికీ ప్రాణరక్షణ దొరుకుతుందని దేవుని దూత చెప్పిన మాట పౌలు గారు అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడతారు. భయపడవద్దు, ఇదిగో దేవుడు నాకు సహాయం చేస్తాడు. గత రాత్రి దేవుని దూత వచ్చి నాతో మాట్లాడింది, మీ అందరి ప్రాణ రక్షణ కొరకే నన్ను ఈ స్థలానికి, ఈ వాడలోనికి నన్ను పంపించాడు దేవుడు. ఇదిగో మనం వెళ్తున్న మార్గంలో దేవుడు కాపుదల ఉంటుంది, దేవుడు మనల్ని అందరూ సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడని అక్కడున్న వారందరినీ కూడా బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. వారందరూ ఆహారం తినే రీతిలో బోధిస్తూ ఉన్నాడు. తదుపరి దేవుడు ఆ దైవజనుడి ద్వారా ఆ ప్రజలందరినీ రక్షించాడు. ఎందుకంటే వారు వెళుతున్న మార్గము ఎటువైపు వెళుతుందో తెలియని భయంకరమైన పరిస్థితిలో దేవుడే వారికి సహాయం చేశాడు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ మార్గము, నీ ప్రయాణము, నీవెక్కడికి వెళుతున్నావో గమ్యం ఎరుగని పరిస్థితిలో ఉన్నావేమో, దేవుని వైపు చేతులెత్తు. కొండల తట్టు కాదు, దేవుని వైపు చేతులెత్తు. దేవుని సంధిలో మోకరించు, దేవుని పాదాలు పట్టుకో.
దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ఆయన భూమి ఆకాశము కలగజేసిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ సమస్యను తొలగించే దేవుడు, నీ ప్రతి చింతను తొలగించి నీకు సహాయము చేసే దేవుడు. అటువంటి సహాయం కొరకు పౌలు గారి వరే ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఉదయకాలం నీ ప్రియ బిడ్డలు ప్రభా నీ వైపు చేతెత్తుతుండగా నీ సహాయం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే నువ్వు భూమి ఆకాశం కలగజేసిన దేవుడు, ఈ సమస్త సృష్టి నీకు లోబడుచున్నది అయ్యా, ఈ సమస్తము నీ చేతిలో ఉన్నది కనుక ప్రభా, ఇదిగో ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులున్నా నీ సహాయం ద్వారా ఆ ఇబ్బందులన్నీ తొలగించండి. నీ సహాయం ద్వారా స్వస్థతను చేకూర్చండి. నీ సహాయం ద్వారా వారు వెళ్తున్న మార్గం మధ్యలో అయ్యా నాయన క్షేమమును కలగచేయి. ప్రయాణాల్లో నాయన, ఎగ్జామ్స్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నీ సహాయము అడుగడుగునా నీ ప్రజలకు నీవే అనుగ్రహించి నీ వాగ్దానం బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.